Hello everyone, welcome to AKSIAS main section of free initiative. This is Santosh Koka. ఈ రోజు మన క్వశ్చన్ సామాజిక న్యాయం అనే టాపిక్ మీద మనం తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 2nd August 2024, that is discuss the implications of the newly passed legislation on women's reservation in the parliament and state legislatures. What are the challenges and potential benefits? పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళా రిజర్వేషన్లపై కొత్తగా ఆమోదించిన చట్టం యొక్క ప్రభావాలను చర్చించండి అని ఇచ్చారు. సవాళ్లు మరియు సంభావ్య ప్రయోజనాలు ఏమిటి అని సెకండ్ పార్ట్ లో ఇచ్చారు. రైట్, క్వశ్చన్ చూడగానే మన రొటీన్ స్టెప్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే 3 స్టెప్స్ అనేది ఫస్ట్ మనకి క్వశ్చన్ రీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. రైట్, ఈ స్టెప్ లో మనం ఒక్క నిమిషంలో మనం ఈ క్వశ్చన్ లో ఉన్న డిఫరెంట్ కీవర్డ్స్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టాపిక్ ఏంటి? విమెన్స్ రిజర్వేషన్ బిల్. రైట్, అది టాపిక్. ఇక్కడ ఎన్ని పార్ట్స్ లో అడిగారు అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే 2 పార్ట్స్ లో క్వశ్చన్ అనేది ఉంది. ఫస్ట్ ఇంప్లికేషన్స్, అంటే దీనికి సంబంధించి ఏవైతే ప్రభావాలు ఉన్నాయో దాని గురించి రాస్తూ ఛాలెంజెస్ పొటెన్షియల్ బెనిఫిట్స్ కూడా సెకండ్ పార్ట్ లో అడిగారు. రైట్, అయితే క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి అర్థం చేసుకుంటే డిస్కస్ అనేది ఒక క్వశ్చన్ ట్యాగ్ గా చెప్పారు. అంటే చర్చించండి. చర్చ అంటే డిబేట్ లాగా. మనం ఇక్కడ పాజిటివ్స్ అంటే ప్రాముఖ్యతకు సంబంధించి రాస్తూ, నెగిటివ్స్ అనేది ఛాలెంజెస్ లాగా సవాళ్ళకి సంబంధించి రాస్తూ ఇక్కడ ప్రత్యేకించి తీసుకోవాల్సిన చర్యలు కూడా రాస్తాం. రైట్, ఎంటైర్ ఈ క్వశ్చన్ కి మనం అనుసంధించుకోవాలి దీన్ని. రైట్, ఇక్కడ వాట్ అనేది నార్మల్ కీవర్డే కాబట్టి నో ప్రాబ్లం. మనకి ఛాలెంజెస్ అండ్ పొటెన్షియల్ బెనిఫిట్స్ అనేవి జస్ట్ మెన్షన్ చేస్తాం. రైట్, సో నో నీడ్ టు వరీ అబౌట్ వాట్. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇంప్లికేషన్స్ అనేది మొదటి కీవర్డ్ ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ప్రభావాలు అనేది ఫస్ట్ కీవర్డ్. సెకండ్ సవాల్ అనేది రెండో కీవర్డ్ గా, సంభావ్య ప్రయోజనాలు అనేది మూడో కీవర్డ్ గా తీసుకుంటాం. రైట్, అది ఇక్కడ మొత్తం క్వశ్చన్ ట్యాగ్ అనేది క్వశ్చన్ రీడింగ్ అనేది ఒక్క నిమిషంలో ఇలా చేసుకుంటే సెగ్రిగేట్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ అనే సెకండ్ స్టెప్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఒక్క నిమిషంలో కళ్ళు మూసుకుని మనకి ఈ పర్టికులర్ టాపిక్ కి, విమెన్ రిజర్వేషన్ బిల్ అనే టాపిక్ కి ఏ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి, ఎగ్జాంపుల్స్ అనేవి కనెక్షన్ ఉన్నాయో అన్ని మనం ఇక్కడ కేటగిరీ చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రత్యేకించి మనకున్న చట్టం ఏంటి, 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని లింక్ చేసుకుంటాం. అదే విధంగా మనకి ఆర్పిఏ అనేది కూడా మనం ఇందులో ఆ చట్టాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ సంబంధించి మనం పొందుపరచాలి, లేదా స్థానికంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అనే LNI టెక్నిక్ అనేది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేది గమనిస్తే, స్థానికంగా మనం ఈ సర్పంచ్ పతి అనే పర్టికులర్ సవాల్ని మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. సవాల్ కేటగిరీలో సర్పంచ్ పతి అనేది మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ ఇది. రైట్, సో అలాంటివి. అదే విధంగా నేషనల్ వైజ్ మనకున్న ఇప్పుడు ఈ ఇంప్లిమెంట్ చేయడానికి విమెన్స్ రిజర్వేషన్ బిల్ అమలు చేయడానికి 2 హర్డిల్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకి సెన్సస్ అనే హర్డిల్. రైట్, సెకండ్ అది మనం చూసుకుంటే డీలిమిటేషన్. సెన్సస్ తో పాటు మనకి డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పునర్విభజనకి సంబంధించి కూడా మనం చూస్తాం. అది కూడా మనకి ఇక్కడ ఈ 2 ప్రాసెస్లు అయితే గానీ ఈ పర్టికులర్ బిల్లు అనేది మనం ఆ చట్టాన్ని అమలు చేయలేము అనేది కూడా అందరికీ తెలిసిందే. రైట్, సో ఈ 2 హర్డిల్స్ జాతీయ విభాగంగా మనం ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రాస్తాం. ఇంటర్నేషనల్ పరంగా ఇక్కడ మనకి ఆల్రెడీ మనం చూసాం, నార్వే లాంటి కంట్రీస్ లో ఎక్కువ 50% లాగా మనకి రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్రికన్ కంట్రీ మనకి రవాండా తీసుకున్న ఆల్మోస్ట్ 61% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్ మనం ఇంక్లూడ్ చేసుకోగలమా అనేది మన ఆన్సర్ లో చూసుకోవాలి. అదే ఇక్కడ LNI టెక్నిక్ అనేది ప్రాముఖ్యత. ఇలాంటి అంశాలన్నీ మన ఆన్సర్ లో ఉన్నాయి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే ప్రెజెంటింగ్ ద ఆన్సర్. జస్ట్ మనం ఆన్సర్ రాయడానికి ఈ థర్డ్ స్టెప్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఆన్సర్ రాయడానికి ఎంత టైం పడుతుంది? మనకి ఈజీగా 6 minutes లో కంప్లీట్ చేయొచ్చు ఎప్పుడైతే మనం ఈ 2 steps 2 minutes లో అలవాటు చేసుకుంటాము. రైట్, సో అయితే ఇది పరిచయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కొత్త చట్టాన్ని ఆమోదించడానికి స్పష్టం చేస్తూ ఇటీవల అంశాలు మనం ఇంక్లూడ్ చేసుకుంటూ రాయొచ్చు. లేదా మనం ఇక్కడ విమెన్స్ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి లింగ భేదాలకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. లింగ విభజనకు సంబంధించి లేదా లింగ తేడాలకు సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. రైట్, విమెన్ రిజర్వేషన్ సంబంధించి జెండర్ గ్యాప్ రిపోర్ట్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఈ కొత్త చట్టంలో ఉన్న ముఖ్య లక్షణాలను కూడా మనం స్టాటిక్ పార్ట్ గా మనం లింక్ చేసుకోవచ్చు. అంటే మనం CA ఇంట్రడక్షన్ ప్లస్ స్టాటిక్ పార్ట్ అనే టెక్నిక్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి. రైట్, ముఖ్య లక్షణాల ప్రకారం మనం ఇక్కడ మాట్లాడుకుంటే
ఆ బిల్ ఎప్పుడు పాస్ చేశారు, ఏంటి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, ఇవన్నీ రాస్తూ మనం కాంటెక్స్ట్ అంటే జాతీయ నేపథ్యం కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇటీవల మనం బీజింగ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ వంటి లింగ సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఉద్యమాలు అయితే జరిగాయి. దానికి అనుగుణంగా కూడా ఈ పర్టికులర్ బిల్ అయితే ఉందనే చెప్పొచ్చు ఒక లైన్ లో. లేదా మనకి ప్రస్తుత ప్రాతినిధ్యం సంబంధించి మనం మాట్లాడుకుంటే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఇక్కడ లింక్ చేయొచ్చు. మనకి 2024 సంబంధించి మనం వరకు చూస్తే లోక్సభలో మహిళలు సుమారు 14% మాత్రమే ఉన్నారనేది కూడా, సీట్లు మాత్రమే ఉన్నాయనేది కూడా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 2023 ప్రకారం మనకు తెలుస్తుంది. రైట్, ఇలాంటి ఫ్యాక్ట్స్ అదే విధంగా కొంత ఇన్ఫర్మేషన్ తో పరిచయాన్ని ముగిస్తాం. నెక్స్ట్ నిర్మాణంకి వెళ్తే, అంటే ఇక్కడ ఆన్సర్ బట్టి మనం చూసుకుంటే నేను ఎక్స్ప్లెనేషన్ పర్పస్ లో కొంత లెందీగా నేను తీసుకుంటున్నాను, బట్ మీరు రాసేటప్పుడు ఈ కీవర్డ్స్ కు అనుగుణంగా 2 pages లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణంలో మనం ప్రాముఖ్యత అనే కీవర్డ్ ని ఇక్కడ తీసుకుంటున్నాను, డిస్కస్ లో ఇచ్చింది కాబట్టి. అంటే ఇక్కడ పెరిగిన లింగ సమానత్వం అనేది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గా దీని యొక్క ఆస్పెక్ట్స్ లో మనం ముఖ్య లక్షణాలుగా మనం తీసుకోవచ్చు. అందులో లింగ సమానత్వం పెంపొందించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిపోర్ట్ 2023కి సంబంధించి చూసుకుంటే అందులో 156 దేశాల్లో 142వ స్థానం భారతదేశానికి అయితే ఉంది. రైట్, ఇలాంటి రిపోర్ట్స్ అనేవి మనకి కంపల్సరీ జస్టిఫికేషన్ పర్పస్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజాస్వామ్య సమ్మిళితత అంటాం. రైట్, ఇక్కడ డెమోక్రటిక్ ఇంక్లూజివిటీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇది జనాభాలో సగం మంది ప్రాతినిధ్యం చేసేలా చేస్తుంది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ విమెన్ రిపోర్ట్ అనేది రీసెంట్ గా ఒకటి ప్రకారం మనం చూసుకుంటే సమ్మిళిత పరిపాలన మరింత సమగ్ర మరియు సమర్థవంతమైన విధానాలకు దారితీస్తుంది. అంటే మహిళలకి ఎప్పుడైతే ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటుందో అది కొంత అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సామాజిక మార్పుకు ఒక ఉత్ప్రేరకంగా లేదా వాహకంగా కూడా పనిచేస్తుంది అనేది కూడా ఈ చట్టం చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ పొలిటికల్ సైన్స్ రివ్యూలో ప్రచురించిన ఒక అధ్యయనంలో మహిళా ప్రాతినిధ్యం పెరగడం అనేక సామాజిక సమస్యలపై ఎక్కువ దృష్టి పెడతారు అనేది కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో తీసుకుంటే ఆల్రెడీ రాజస్థాన్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి మన కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ స్థానిక ప్రాతినిధ్యానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే లోకల్ గవర్నమెంట్స్ లో ఆల్రెడీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి కొన్ని అంటే డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి, త్రాగునీరు సమస్యలు, రోడ్ల నిర్మాణ సమస్యలు చాలా ట్యాకిల్ చేసే అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అనే ఉదాహరణ మనకి చాలా ఉన్నాయి సందర్భాల్లో, అవి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సవాళ్ళకు వచ్చేసరికి ఏం ఇంక్లూడ్ చేసుకోవాలనేది ఇక్కడ మనం మేజర్ గా ప్రభావాలకు సంబంధించి ఇంప్లికేషన్స్ అనే కీవర్డ్ అడిగారు కాబట్టి అది కూడా మనం రాయాలి. రాజకీయ మార్పులు అయితే జరిగే అవకాశం ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎక్కువ సంఖ్యలో మహిళా అభ్యర్థులు నామినేట్ చేయడానికి నిర్బంధించడం వల్ల రాజకీయ మార్పులు అనేవి ఈజీగా జరిగే ఛాన్స్ ఉంది. లేదా విధాన దృష్టి మరియు పరిపాలనకు సంబంధించి కూడా మాట్లాడొచ్చు. అయితే ఈ రాజకీయ మార్పులకు సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టు రవాండా అనే ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీ గురించి చెప్పుకుంటే అందులో జాతి సంహారం తర్వాత మహిళల పాత్ర మరింత పెరిగిందని, వారికి ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావడం కూడా జరిగిందని ప్రాముఖ్యత పరంగా చెప్పుకుంటే ఇక్కడ 61% రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ విధాన దృష్టి మరియు పరిపాలనకు సంబంధించి మాట్లాడుకుంటే కొన్ని మహిళా శాసనసభ్యుల సంఖ్య పెరగడం వల్ల లైంగిక హింస కావచ్చు, ప్రసూతి ఆరోగ్యం మరియు శిశు సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ UNDP నివేదిక ప్రకారం మనం మాట్లాడుకుంటే మహిళా శాసనసభ్యులు సామాజిక సంక్షేమ అంశాలపై ఎక్కువ దృష్టి పెడతారనేది కూడా ప్రభావంగా చెప్తున్నారు. సామాజిక దృక్పథాల్లో మార్పు కూడా మనకి ఉంటుంది. యువతకి, ముఖ్యంగా యువతి ప్రజా జీవితంలో పాల్గొనే ప్రేరణగా కూడా ఇది ముందుకు తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్వేలో రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తే నార్వేలో లింగానికి సంబంధించి అంటే మహిళలకి కోటాలు రాజకీయాల్లో మరియు వ్యాపారాల్లో కూడా మహిళలు పాల్గొనడాన్ని పెంచింది, లింగ సమానత్వంపై చారిత్రాత్మకమైన ప్రభావం కూడా చూపించింది అనేది కూడా చెప్తున్నారు. రైట్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ ఇండియా పర్స్పెక్టివ్ కాకుండా ఎంటైర్ వరల్డ్ రిలేటెడ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సామాజిక వ్యతిరేకత లేదా ప్రతిఘటనకు సంబంధించి మనం ఇక్కడ సవాలుగా చూసుకోవచ్చు. అంటే ఉదాహరణగా తీవ్రంగా మనకి అప్పటి నుంచి ఉన్న సామాజిక ప్రమాణాల్లో మహిళా నాయకులపై వ్యతిరేకత కలిగే ఛాన్స్ ఉంది, అదొక సవాలుగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో మహిళలపై వివక్ష, దాడులు మరియు మద్దతు లోపించడం వంటి ఉదాహరణలు కూడా మనం చెప్పొచ్చు. రాజకీయ అసహనానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఉంటుంది. మహిళా అభ్యర్థులను అసంపూర్ణ సీట్లలో నామినేట్ చేయడంలో కూడా రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రజాప్రతినిధుల చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో 1951కి సంబంధించి ఈ కొత్త రిజర్వేషన్ అవసరాలకు అనుగుణంగా సవరణలు అయితే చాలా అవసరం, అవి చేయాల్సి ఉంది. నెక్స్ట్ నకిలీ అభ్యర్థులకు సంబంధించి కూడా మాట్లాడుకోవచ్చు. అంటే టోకెనిజం అంటాం, అంటే కొంత అక్కడ మహిళా అభ్యర్థులు పురుష కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రాక్సీగా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అంటే ఇది చట్ట వ్యతిరేకంగా కొంత చేసే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు సర్పంచ్ పతి లాంటివి మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇది కొనసాగిస్తే అంటే ఈ పర్టికులర్ విమెన్ రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో స్టేట్ లెజిస్లేచర్ లో అమలు అయితే ఇది రేపు ఎమ్మెల్యే పతిగా మారే ఛాన్స్ ఉంది, లేదా ఎంపీ పతిగా మారే ఛాన్స్ కూడా ఉందనేది ఇక్కడ మనం క్లియర్ కట్ గా చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ మనం ముందుకు తీసుకెళ్తే మనం ఇక్కడ సంభావ్య ప్రయోజనాలు కూడా అడిగారు కాబట్టి ఛాలెంజెస్ తో పాటు సవాల్తో పాటు అవి కూడా ఇక్కడ అడ్రస్ చేయాల్సి ఉంది. రైట్. విభిన్న దృక్పథాలు అనేది ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే అంటే వివిధ దృక్పథాలు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ కొన్ని రిపోర్ట్ల ప్రకారం మనకి పవర్ ఆఫ్ పారిటీగా మనం చెప్పుకుంటే లింగ విభిన్న నాయకత్వ బృందాలు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి అనేది కూడా చెప్తున్నారు. కొన్ని వర్గాలు అంటే మహిళలకు సంబంధించి సమగ్ర విధానాలు తీసుకోవడంలో సహాయపడతాయి అనేది కూడా చెప్తున్నారు. సామాజిక సమస్యలపై దృష్టి కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇందాక చెప్పుకున్నట్టు గృహహింస మరియు లైంగిక వేధింపులపై చట్టాలు ఎక్కువగా మహిళా శాసనసభ్యులే తీసుకురావడం కూడా జరిగింది అనేది కూడా మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అవినీతి తగ్గింపు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అధ్యయనం ప్రకారం ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్న మహిళలు పురుషుల కంటే తక్కువ అవినీతి చేస్తారనే నివేదిక ఒక అధ్యయనం కూడా తేలింది. అంటే మహిళా ప్రాతినిధ్యం పెరగడం అవినీతిని తగ్గిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ అవసరమైన చర్యలకు సంబంధించి మాట్లాడుకుంటే సామర్థ్యం పెంపొందించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నైపుణ్యాభివృద్ధి చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే ఆల్రెడీ మనకి జాతీయ కమిషన్, మహిళా కమిషన్ అనేది ఉంది. రైట్. నాయకత్వ శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాలను పెంచుతుంది. సో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చట్టపరమైన రక్షణలకు సంబంధించి కూడా మనకి ఇప్పుడు చెప్పుకున్న నకిలీ అభ్యర్థులను మనం నిరోధించడానికి ఈసీఐ ఎన్నికల సంఘం, ప్రత్యేకించి భారత ఎన్నికల సంఘం ఈ మహిళా అభ్యర్థుల ప్రామాణికతను కొంత ధృవీకరించడానికి కొన్ని నియమాలు కూడా ప్రవేశపెట్టాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్ గా. అవగాహన ప్రచారాలు కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ షీ లీడ్స్ ఇండియా అనేది కూడా ఉంది. షీ లీడ్స్ ఇండియా క్యాంపెయిన్ అనేది కూడా ఇలాంటి కార్యక్రమాలు విస్తరించి మహిళల రాజకీయ భాగస్వామ్య ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఉపయోగించే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలాంటి అవసరమైన చర్యలు మనకి ఏవైతే సవాళ్ళు ఉన్నాయో వాటికి సంబంధించి పరిష్కారాలుగా మనం ఇక్కడ అవసరమైన చర్యలు అయితే మనం తీసుకురావచ్చు. రైట్. అవి ఇక్కడ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మనం 2 హడ్డుల్స్ అయితే మనకు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒకటి సెన్సస్, ఈ బిల్లు అమల్లోకి రావాలంటే ఒకటి సెన్సస్, అదేవిధంగా డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్వినియోగ పద్ధతి అనేది కూడా మనకి ఇంపార్టెంటే. రైట్. ఇది కూడా జరిగితేనే, ఈ 2 జరిగితేనే మనకి ఈ అమలు అనేది, చట్టం అమలు అనేది జరుగుతుంది. ఫైనల్ గా ముగింపు వచ్చేసరికి మనకి 1 నుంచి 1.5 లైన్ లో మనం ముగింపు భవిష్యత్తును ఉద్దేశించి లింక్ చేయొచ్చు. ఎందుకంటే పైన చెప్పిన ప్రకారం లేదా సరైన అమలు, సామాజిక మద్దతుతో ఈ చట్టం మరింత న్యాయమైన, సమానమైన మరియు సుసంపన్నమైన మనకి సమాజానికి మార్గం సుగమం చేస్తుంది. ఎలా రాజకీయాల్లో లింగ సమానత్వం దిశగా మరింత మనం ముందుకెళ్లే ఛాన్స్ అయితే ఉందనేది మనం కనెక్ట్ చేస్తాం. లేదా మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో 5th లక్ష్యం ఏదైతే ఉందో 5వ లక్ష్యాన్ని కూడా లింక్ చేయొచ్చు ఇక్కడ. అది లింగ సమానత్వం వైపు కూడా మనం లింగ సమానత్వానికి సంబంధించింది కాబట్టి దాన్ని లింక్ చేసి మనం ముగించవచ్చు. రైట్. ఇది మన బెస్ట్ స్ట్రక్చర్. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ లో మనకి ఒక బెస్ట్ ఆన్సర్ అనేది తీసుకుంటే సౌరిక రాశారు ఈ ఆన్సర్. పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% కల్పిస్తూ నారీ శక్తి వందన అభియాన్ బిల్లు అనేది వచ్చిందనేది దాంతో స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. 106 రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా లింక్ చేశారు. గుడ్ ఇంట్రడక్షన్. రైట్. అయితే 1992 పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో దీన్ని చట్టం చేయబడబడింది అనేది కూడా స్థానిక సంస్థలకు సంబంధించి లింక్ చేశారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రవేశపెట్టే ప్రతిపాదన 1996 నుంచే ఉందనేది కూడా వాయిదా పడుతూ ఎన్ని సంవత్సరాలు అయిందనేది కూడా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ప్రాముఖ్యత ప్రభావాలకు వస్తే
ఇక్కడ కొన్ని మనకున్న ఫ్యాక్ట్స్ లాంటివి కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. ప్రస్తుతం మరియు స్వాతంత్రాల నుండి 18వ లోక్సభ నుంచి మనం చూసుకుంటే 15% లోపు మాత్రమే ఉందని, లింగ అసమానతలు తగ్గించవచ్చనే సుస్థిరాభివృద్ధి లక్ష్యమైన మనకి ఈ రిజర్వేషన్ కోసం ఇంపార్టెంట్ గా తీసుకున్నామని, ఉద్యోగ కల్పన పెరుగుతుందని, మహిళా చైతన్యం పెరుగుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. రైట్, కొన్ని నివేదికల ప్రకారం కొన్ని ఇక్కడ ఫ్యాక్ట్స్ కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. శ్రామిక శక్తి నిష్పత్తికి సంబంధించి కూడా అధిక స్థానాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంపొందించడానికే లింగ ఆధారిత కోటా తప్పనిసరని, అసమానతలను తావివ్వకుండా అన్ని మహిళా వర్గాల మహిళలకు అవకాశం కల్పించాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, ఉపకరిస్తుందని. మహిళా రిజర్వేషన్ సవాళ్ళకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ నిర్ణయాత్మక చర్య నామమాత్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా చెప్పారు. అంటే అమలు కన్నా దాన్ని చెప్తూ పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్యత సమాజంలో ఇవన్నీ ముందుకు తీసుకెళ్లే దిశలో కనిపించట్లేదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రాజకీయ ప్రాముఖ్యం ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఈ రిజర్వేషన్ ఉపయోగించే అవకాశం ఉందని, రాజ్యసభ, రాష్ట్ర శాసన మండలిలో ఈ రిజర్వేషన్ల కల్పనకు అవకాశం లేదని, షెడ్యూల్ కులాలు, తెగలు, వెనకబడిన వర్గాల మహిళలకు ప్రత్యేక కోటా అనేది లేదని, 15 సంవత్సరాల వరకు మాత్రమే రిజర్వేషన్లు అమల్లో ఉండడం కూడా ఇది ఒక సవాలుగా చెప్పారు. రైట్, ఇందులో మనం ముఖ్యంగా ఈ సెన్సెస్ సంబంధించి, అదేవిధంగా నియోజకవర్గాల పునర్వినియోగం సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు. ఎటు వచ్చి ఇక్కడ లింక్ చేశారు మీరు, జనగణన అనంతరం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనేది కూడా, ఈ రెండు ఇంపార్టెంట్ హర్డల్స్ కాబట్టి వెరీ గుడ్. పిదప మాత్రమే మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి రావడం దాన్ని పతి పత్ని పేరు మీద నామమాత్రపు పాలన వ్యవహరించకుండా నిజమైన పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేయాలి అనేది కూడా లింక్ చేశారు. చట్టసభల్లో కీలక పదవులైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, స్పీకర్, ఆర్థిక మంత్రి హోదాల్లో మహిళలు విజయవంతంగా రాణిస్తున్నప్పటికీ వారి సంఖ్య మాత్రం గణనీయంగా తక్కువగా ఉంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా మహిళా సాధికారత పెంపొందించుతుందని, మనకి 100 సంవత్సరాల స్వతంత్ర భారతం ఏర్పడే నాటికి మహిళా శక్తి మరింత మెరుగుపడుతుందని ఆశిద్దాం అనేది ఇక్కడ రాశారు. ఓకే, గుడ్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు SDG గోల్ ని కూడా లింక్ చేయొచ్చు. SDG 5 గోల్ ఏదైతే ఉందో దాన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యం. ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే సజెషన్స్ కూడా ఈ కంక్లూజన్ ముగింపులో భాగంగానే లింక్ చేసి ఇచ్చారు. సవాళ్ళకి సంబంధించి, మహిళా రిజర్వేషన్ సవాళ్ళకి సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. మనకున్న హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఇంకా పొటెన్షియల్ బెనిఫిట్స్, ప్రభావాలకు సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. ప్రాముఖ్యత, ప్రభావం. వెరీ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని అంశాలు ఇంక్లూడ్ చేసుకున్నారు. కొన్ని ఇంటర్నేషనల్ పరంగా అంశాలు అయితే మిస్ అయ్యాయి, లేదా ఇంకా మనకి సవాళ్ళకి సంబంధించి చూసుకుంటే సర్పంచ్ పతి అనేది ఇక్కడ లింక్ చేసుకుని మనం ముందు ఎమ్మెల్యే పతి, ఎంపీ పతిగా మారే ఛాన్స్ ఉంది అనేది కూడా మనం లింక్ చేసుకోవచ్చు. దాన్ని మనం అరికట్టే విధంగా ఈసీఐ చర్యలు తీసుకోవాలనేది కూడా చెప్పొచ్చు. ఇంకా మనం చూసుకుంటే ఒక పక్క నార్వే కావచ్చు, రవాండా లాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం లింక్ చేసే ఛాన్స్ ఉంది. అవి ఇంకా మన ఆన్సర్ ని ఎఫెక్టివ్ గా చూపిస్తాయి. రైట్, LNI టెక్నిక్ అనేది ఫాలో అవడం మంచిది. అదేవిధంగా పర్టికులర్ గా ఇక్కడ మిస్ అయింది మనకి లింగ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2023కి సంబంధించి అది ఇంట్రడక్షన్ లో రాయొచ్చు, మేబీ ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తో మనకి ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ తో, ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తో, ఫ్యాక్ట్స్ తో, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తో లింక్ చేశారన్ని. సో ఇంకా ఎగ్జాంపుల్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలాంటివి మనకి సర్పంచ్ పతి లాంటివి, అదేవిధంగా మనకి ఎమ్మెల్యే పతి, ఎంపీ పతి, ఇంటర్నేషనల్ వైజ్ కూడా. రైట్, సో ఓవరాల్ ఈ ఆన్సర్ కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. గుడ్ రైటింగ్. అలా రాస్తూ ఉండండి, కంపల్సరీ ఇంప్రూవ్ అవుతారు ప్రతి ఆన్సర్. రైట్, టుమారో మెయిన్స్ సెక్షన్ కి సంబంధించి మనం చూసుకుంటే డే 34 క్వశ్చన్ ఫర్ 3rd August 2024. Analyze the effects of the Atmanirbhar Bharat Abhiyan on India's trade balance. Has it succeeded in reducing import dependency and boosting exports? భారతదేశ వాణిజ్య సమతుల్యతపై ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రభావాలను విశ్లేషించండి అని ఇచ్చారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంలో మరియు ఎగుమతులను పెంచడంలో ఇది విజయవంతం అయిందా? సో ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో రీసెంట్ గా ఎక్కువగా మనం న్యూస్ లో వచ్చింది కాబట్టి కంపల్సరీ దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. రైట్, ఆన్సర్స్ అప్లోడ్ చేయండి, పక్కాగా పర్ఫెక్ట్ గా స్కాన్ చేసి, సో 2 pages లో రాసి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ తో అప్లోడ్ చేయండి AKS యాప్ లో. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.